హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే కూడా అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో అయితే చేపల పులుసు చేశాను. అబ్బబ్బబ్బా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు నేనేనా చేసింది అన్నట్టయితే నేనే అయిపోయా. అండ్ పాపకైతే తినిపిస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను కూడా అలానే పాపతో పాటు కూడా తినేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి నా స్టైల్లో ఎలా చేయాలో చేసేద్దామా? ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక మిర్చి అయితే నేను కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నాక అది కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చింది. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచుకున్నది అయితే వేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఒక టమాటో అనేది మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నాను. అది మంచిగా ఫ్రై అయిపోయినాక అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు అలానే మసాలా కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. అడుగంటుకున్న ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అప్పుడు అది బాగా ఫ్రై అయినట్టు. అడుగు మాడితే కనుక మనకి స్మెల్ అనేది వచ్చేస్తే టేస్ట్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది. అందుకే చాలా ఓపికతో దగ్గరుండి కలుపుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ అయితే నేను పక్కన నానబెట్టుకొని పెట్టుకున్న చింతపండు అండ్ ఆ రసం అనేది కొంచెం వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 5 పీసెసే చేస్తున్నాను కదా, చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు జస్ట్ ఇట్లా చింతపండు మనం కరెక్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఫైనల్గా అయితే చింతపండు వేసాక వాటర్ అనేది మరుగుతూ ఉంటుంది కదా, అందులో పీసెస్ అనేది వేసుకున్నాను. వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే ఉంచుకున్నాను మూత పెట్టుకొని. ఫైనల్గా అయితే కరివేపాకు వేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.